దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలం ముందు మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే యేసు ప్రభు ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాం. ఎబ్రీ 12:1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు ఒక ఛాలెంజ్, ఒక అద్భుతం, పరుగు పందెములో ఓపికగా పరిగెత్తమని, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమని, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఏంటి ఆనందం అంటే నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదిగా బైబిల్ చెప్తుంది. అంటే ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఎందుకు చనిపోయినాడు యేసు ప్రభు? ఎందుకు పునరుద్ధానుడై లేచాడు యేసు ప్రభు? ఎందుకు చెప్పాడు, నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండులాగున ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచ వెలుచున్నాను. నా తండ్రి ఇంట అనేక మందికి నివాసముల కలవు, లేని ఎడలని నేను చెప్పుతున్నాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే, తండ్రి కుమారుని ఏ విధంగా ప్రేమించాడో కుమారుడని యేసు ప్రభువుల వారు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారిని అలాగా ప్రేమించాడు. ఈరోజు ఇంత గొప్ప సాక్షి సమూహం, ఈ సాక్షి సమూహంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకరు చూస్తున్నటువంటి వారు, ఇంకొకరు ఒక దాని గురించి సాక్ష్యం చెప్పేవారు. ఆ రోజు ఇజ్రాయేలులకి మేఘము 40 సంవత్సరాలు వారితో మేఘం వెంబడించింది. అయితే వారు చేరాల్సినటువంటి గమ్యము చేరలేక కొన్ని లక్షల మంది, 6 లక్షల మంది అనుకో, 20 లక్షల మంది అనుకో, 8 లక్షల మంది అయినా అనుకో, వారందరూ కూడా మధ్యలో ఆగిపోయారు. చేరాల్సినటువంటి గమ్యమునకు చేరలేక. వారితో దేవుడు ఉన్నాడు. వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. వస్త్రాలు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు. చుట్టుపక్కలంతా కూడా వర్షం పడుతుంది, కానీ ఈ మేఘం ఉన్న దగ్గర మాత్రం చలి ఎంత ఉండాలో అంతే ఉంది, గాలి ఎంత ఉందో అంతే ఉంది. వర్షము లేకుండా ఒక గొడుగులాగా షకైనా గ్లోరీ మేఘం, మహిమ మేఘం, ఆ మేఘములో దేవుడు ఉన్నాడు. వారిని వెంబడిస్తున్నాడు, వారితో నడుచుచున్నాడు. వారు గ్రహించలేదు. వారికి కావలసినటువంటి అన్నీ కూడా ఒక తల్లిలాగా, తండ్రిలాగా ఇజ్రాయేలీయులు నడిపించాడు.
బండలో నుంచి నీరు రప్పించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఇంకా ఆకాశము నుంచి పూరేలను కురిపించాడు, మన్నను కురిపించాడు. వారి జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు అరణ్యములో, అరణ్య యాత్రలో, లోయల్లోనూ, కొండల్లోనూ రాజులు, గొప్ప గొప్ప రాజులు వారిని ఎదిరించి వారి ముందు నిలబడినప్పుడు వారిని ఓడించాడు. ఐగుప్తు దేశం నుంచి పాలు తేనె ప్రవహించే దేశం, కానాను దేశం వరకు వారిని ఎంతో జాగ్రత్తగా నడిపించాడు. అయితే ఆ నడుచుతున్నటువంటి ఆ వారిలో చాలామంది ఏకాగ్రత కోల్పోయారు. దేవుడు చెప్పినటువంటి మాటలు మర్చిపోయారు. మధ్యలో 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు దేవుడు. ఎంతగానో వారిని అంటున్నాడు, నేను ఐగుప్తు దేశము నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి సత్తువగల భూమిలో నేను నాటితే వారు కారు ద్రాక్షలకు కాయటకు కారణమేమన్నాడు. గెద్దరెక్కల మీద నుంచి నేను తన పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాను అన్నాడు. ఐగుప్తు దేశము నుంచి చంకన పెట్టుకొని వచ్చినటువంటి తండ్రిలాగున్నానని చెప్తున్నాడు. వారిని స్వాస్యముగా అన్నాడు. వారి జీవితంలో అవన్నీ కూడా దేవుడు అనుకున్నటువంటి అన్నీ కూడా చాలామంది జీవితాల్లో ఆ గురి యొద్దకు పరిగెత్తలేక, ఆ విశ్వాసపు నడవలేక వారి జీవితంలో ఓడిపోయినారు. మిరియాం ఓడిపోయింది, మోషే ఓడిపోయినాడు, అహరోన్ ఓడిపోయాడు. గొప్ప గొప్ప భక్తులందరూ కూడా, గాయకులు ఓడిపోయారు. సమస్యలన్నిటి వారి జీవితంలో సమస్యలు లేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఐగుప్తులో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి సమస్యలు లేనటువంటి పరిస్థితి, నెమ్మదైన జీవితం వారికి అనుగ్రహించాడు. అయినా వారి జీవితంలో సంతోషం లేదు వాళ్ళకి. దేవుని బిడ్డలరా, బాగా మనిషిని అదే విధముగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించున్నందున మనకు కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. నీకు అడ్డంగా ఉన్నటువంటి నీ విశ్వాస యాత్రలో ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని పక్కన పెట్టి యేసు వైపు చూడు. ఈరోజు చాలామంది జీవితాల్లో పాపం వైపు చూచినప్పుడు అది నిన్ను చేరాల్సినటువంటి గమ్యమునకు, ఆ పవిత్ర స్థలమునకు, పరలోక రాజ్యమునకు చేరనీయకుండా ఆపేస్తుంది. అందుకే రంగుల ప్రపంచంలో ఉన్నటువంటి మనం అటు ఇటు చూడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి నిన్ను ఆపేదానికి. వారిని ఆపుటకు, అరణ్య యాత్రలో ఇజ్రాయేలును ఆపుటకు అనేక విషయాలు వారి జీవితంలో మెదిలాయి. కానీ మధ్యలో జన్మించినటువంటి వారిని యెహోషువ, కాలేబు, వారిరువురు, నూను కుమారుడిని యెహోషువ, కాలేబు మధ్యలో వారిని సున్నతి చేయించి వారిని ఎంతగానో భయము భక్తి కలిగినటువంటి వారుగా, దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నదని గుర్తు చేసుకొని, దేవుడైన యెహోవా చెప్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లు నేను తోడై ఉన్నా. జడియకు భయపడకు, దిగులు పడబాక, నేను నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యపరిచి పాలు తేనె ప్రవహించి దేశానికి తీసుకెళ్ళారు. ఇద్దరేనా ఆడ భక్తులు? మధ్యలో పుట్టినటువంటి వారే నా భక్తులు, మధ్యలో జన్మించినటువంటి వారే నా భక్తులు. ఇది దృష్టాంతంగా వారికి, మనకు, అందరికీ ఉంది. అయితే యేసుక్రీస్తుని వెంబడించేవాడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 10:38 ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవుని బిడ్డలారా, సిలువ అంటే గుడ్ ఫ్రైడేకి మాత్రమే బాగా గుర్తొస్తుంది కాదు. ప్రతిదినము మనము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఆ రోజు వారు మందసమును ఎత్తుకున్నారు, 10 ఆజ్ఞలు ఎత్తుకున్నారు. అహరోను చేతి కర్ర, ఆహారం ఇచ్చినటువంటి మన్నా, బంగారు గల మన్నా పాత్ర, ఇవన్నీ ఎత్తుకొని ఆ వాగ్దాన దేశానికి వెళ్ళారు. అయితే దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం చూడాలి. ఆయన చేసిన త్యాగాలను మనం చూడాలి. సిలువలో ఆయన పొందినటువంటి గాయాలు మనం చూడాలి. ఎంత గొప్ప విషయం! 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినటువంటి దేవుడు, నాయని గౌని దగ్గర విధవరాలు కుమార్ని బ్రతికించినటువంటి దేవుడు, లాజర్ని చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత బయటికి పిలిచిన దేవుడు, యాయిరు కుమార్తె 12 సంవత్సరములు ఈడు కలిగినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి దేవుడు, ఈ సిలువను ఒక్క ఏలుతో మోసేస్తాడు. గాలిని సముద్ర పొంగును అణిచినటువంటి దేవుడు, సముద్రం మీద నడిచి వచ్చినటువంటి దేవుడు, ఆయన వారి మధ్యలో మాయమైపోయే దేవుడు, ఆరోహణమయ్యే దేవుడు, పరలోకము నుంచి దేవదూతలను పిలుచుకున్నటువంటి దేవుడు ఈ సిలువను మొయ్యలేడా? అలాంటి శక్తి నీకు కూడా ఇస్తాడు. దేవునికి ఇస్తాడు, యేసుని వెంబడిస్తాడు. అలాంటి మైండ్ సెట్ నీకు ఇస్తాడు. దేవుని శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి దినము నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలంటే నీ భుజం మీద ఆయన సిలువ యొక్క చిహ్నము నీ జీవితంలో ఉండాలి. అది ఎవరికి కనపడదు, నీకు నీ ప్రభువుకి, నాకు నా ప్రభువుకి తెలుస్తుంది. ఎంత గొప్ప విషయం! అందుకే లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఎవ్రీడే నీ సిలువను ఎత్తుకోవాలి. ఏంటి ఆ సిలువ? నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత అంతా కూడా సిలువలో కొట్టబడింది. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి నువ్వు అంటే ఆ కలువరి సిలువ, కలువరి కొండ దగ్గరికి యేసు ప్రభు తీసుకెళ్ళినట్లుగా నీ జీవితం యేసు ప్రభు దగ్గరికి ఆ సిలువను తీసుకెళ్ళాలి. ఇదిగో ప్రభువా నేను సిలువను మోసాను, ఇదిగో ప్రభువా నేను నాకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మోసుకొని దగ్గరకు వచ్చాను, నాకు విశ్రాంతి కలిగించు ప్రభువా, నెమ్మది కలిగించు నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి ఎంతమంది ఆయన కొడుతూ, బందిపోటు దొంగలు కొడుతూ, ఆయన అవమానం చేస్తూ, తల ఊపుతూ, ఆయన రాళ్లతో కొడుతూ, ఆ సన్నని వీధుల్లో ఆయన అనేక సార్లు ఆడ పడిపోతే ఆయన్ని లేపి కొడుతూ తీసుకెళ్తా ఉంటే ఎన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు చూశాడు. కురేనీడైన సింహను వచ్చి ఎందుకు ఎత్తుకున్నాడు అంటే ఆ సిలువను ఎవరైతే పట్టించుకుంటారో వారందరికీ విముక్తి కలిగించే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, వారిని కూడా చూశాడు. నా ప్రభు ఎంత ఎంత ప్రేమ కలిగిన దేవుడు. సిలువలో 7 మాటలు చెప్పడం కాదు, నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు తెలియపరచాలి ప్రజలకి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య,
కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. మెండైన దీవెనలు ప్రభా ఈ బిడ్డలకి దయచేయండి. మేము గురి యొద్దకు పరిగెత్తేవారం, మధ్యలో ఆగిపోయేవారం కాకుండా ఈ రంగుల ప్రపంచంలో మేము చూసి మా పరుగు ఆగిపోకుండా మాలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ పక్కన పెట్టి గురి యొద్దకు పరిగెత్తేవారముగా, బహుమానం కొరకు ఎదురు చూసేవారముగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ నోటి ద్వారా ప్రభువా మమ్మల్ని పిలిచేదానికి, పిలుటకు, పలుకుటకు మీరు ఇష్టమయ్యా, మీకు ఇష్టము నాయన. అలాంటి బిడ్డలను విశ్వాసమునకు కర్త అయినటువంటి నిన్ను చూసి ముందుకు వెళ్ళుటకు కృప చూపించండి, సహాయం చేయండి. మేము బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకులో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని, నజరేయుడైన యేసు నామములో మమ్మల్ని కొనసాగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.